మోహన్ బాబుకు హైకోర్టు షాక్. జర్నలిస్టుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. బెయిల్పై ట్రయల్ కోర్టుకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టీకరణ. జర్నలిస్టుపై దాడి కేసులో ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబుకు హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. తీవ్ర అభియోగాలు ఉన్నందున అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. రాచకొండ పోలీసులు నమోదు చేసిన హత్యాయత్నం కేసులో ఎలాంటి ఉపశమన ఆదేశాలు ఇవ్వలేమంటూ మోహన్ బాబు పిటిషన్ను కొట్టివేసింది. తన ఆరోగ్యం బాగోలేదని, విద్యాసంస్థల నిర్వహణలో భాగంగా తిరుపతిలో ఉన్నానని, వయసును దృష్టిలో పెట్టుకొని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరగా న్యాయస్థానం తిరస్కరించింది. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి ఆవరణలో మీడియా ప్రతినిధులు రంజిత్పై దాడి చేసిన పాడిసారి పోలీసులు తొలుత BNS 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. తర్వాత న్యాయ సలహాలు తీసుకొని BNS 109 హత్యాయత్నం సెక్షన్ జోడించారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మోహన్ బాబు దాడి చేసిన మోహన్ బాబు హైకోర్టులో ఈ నెల 13న పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ K. లక్ష్మణ్ విచారణ చేపట్టి సోమవారం తుది ఉత్తర్వులు జారీ చేశారు. గుండె నరాల సంబంధిత సమస్యలు, మతిమరుపుతో బాధపడుతున్నానని మోహన్ బాబు తరపున సీనియర్ న్యాయవాది L. రవిచందర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చిన న్యాయమూర్తి తోసిపుచ్చారు. మోహన్ బాబు పరారీలో ఉన్నారన్న అవాస్తవాల్లో వాస్తవం లేదని, మనవరాలు పుట్టినరోజు వేడుకను కోసం దుబాయ్కి వెళ్ళి వచ్చిన తిరుపతిలో ఉన్నారని రవిచందర్ చెప్పారు. తీవ్రమైన హత్యాయత్నం నేరంలో ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని APP జితేందర్ రావు చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి అనుమతించారు. కాగా విచారణకు హాజరైన రోజే బెయిల్ మంజూరు చేసేలా ట్రయల్ కోర్టుకు ఆదేశాలు జారీ చేయాలని మోహన్ బాబు న్యాయవాది కోరగా న్యాయమూర్తి నిరాకరించారు. విచారణ రోజు ఉత్తర్వులు వెలువడించాలని ట్రయల్ కోర్టుకు హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, ఈ మేరకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని జస్టిస్ K. లక్ష్మణ్ స్పష్టం చేశారు. అది ట్రయల్ కోర్టుపై ఒత్తిడి తేవడమేనని అవుతుందని అభిప్రాయపడ్డారు. చట్ట ప్రకారం పోలీసులు దర్యాప్తును చేపట్టవచ్చని, ట్రయల్ కోర్టు కూడా అలాగే విచారణ చేస్తుందని తేల్చి చెప్పారు.